నమస్కారం. ఈరోజు సుఖీభవలో పీఆర్పీ థెరపీతో ప్రయోజనాలెన్నో. మొటిమల తాలూకు మచ్చలు తగ్గడం లేదా? తరచూ గర్భస్రావం అవుతోందా? పిప్పి పన్నును బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ. ఇంకా హెల్త్ టిప్. మనకు ప్రాణాధారమైన రక్తం కొన్ని రకాల జబ్బుల్ని నయం చేయడంలోనూ సంజీవినిలా ఉపకరిస్తోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ పీఆర్పీ థెరపీ. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీగా పిలిచే ఈ విధానంలో మన రక్తంలోని ప్లేట్లెట్లు, మూలకణాలే జబ్బుల్ని నయం చేయడంలో తోడ్పడతాయని చెప్తారు నిపుణులు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయడంలో, మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించడంలో, ఇలా ఎన్నో రకాల సమస్యలకు పీఆర్పీ థెరపీ అనేది ఒక చక్కటి పరిష్కారంగా ఉంటుంది. పీఆర్పీ థెరపీ గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, ఇంకో మాటలో చెప్పాలంటే పీఆర్పీ ఇంజెక్షన్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా ముఖ వర్చస్సును పెంచే విషయంలో ఈ పీఆర్పీ థెరపీ మాట ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి ఈ పీఆర్పీ ఇంజెక్షన్ల వాడకం అనేది 1987లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఈ కోతలు త్వరగా మానటానికి గాను ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వటం మొదలుపెట్టారు. సహజంగా మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్కున్న గుణం ఏమిటంటే ఎక్కడైనా శరీరంలో ఏదైనా గాయమైతే అక్కడ వెంటనే కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ని విడుదల చేసి ఆ గాయం త్వరగా మానేలా చేస్తాయి. ప్లేట్లెట్లలో ఈ గుణాన్ని గమనించి వీటిని మెల్లగా రకరకాలుగా వాడటం ప్రారంభించారు. ప్లేట్లెట్స్ అనేది దానివల్ల ఉపయోగం ఎందుకంటే దాంట్లో ఉండే చక్కటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రిన్సిపల్ ఎందుకు ఇస్తారు ఇదంటే ప్లేట్లెట్స్ మల్టిపుల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎపిడెమిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, వాస్కులార్ అని, లేకపోతే అదర్ వేరియస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనం ఇస్తే దానికి అడాప్టబుల్గా మారుతాయి అన్నమాట. వీటి ఉండే అండ్ వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. బాడీకి అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల దానికి కావాల్సిన టిష్యూని అవి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట బాడీలో. అది ఎక్కడ ఇస్తే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ కొంచెం మానాలనుకోండి, లేదంటే రెసిస్టెన్స్ కొంచెం అంటే ఎక్కువగా తొందరగా మానట్లేదు అనుకుంటే, ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో కానీ, లేదంటే అదర్ వాస్కులర్ అంటే బ్లడ్ వెసల్స్ తక్కువ ఉన్న ఏరియాలో కానీ మానకపోయినట్లు చోట ఇలాంటివి వస్తే తొందరగా మానతాయి అన్నమాట. ఈవెన్ నార్మలీ కూడా ఇచ్చినా కానీ సప్లిమెంట్స్ ద్వారా ఏదర్ ఇంజెక్షన్ ద్వారా బెడ్లో ఇస్తారు పుండు దగ్గర, లేదంటే పైన పోత కింద కూడా పోస్తారండి. సో వీటి వల్ల కూడా ఆ పుండు ఇంప్రూవ్ అయ్యి బాగా హీల్ అవుతుంది అన్నమాట. రెండోది కాస్మెటిక్ పర్పసెస్. ఈ కాస్మెటిక్ పర్పసెస్ ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ ఒక 5 years నుంచి ఇంకా బాగా పాపులర్ అయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళలోనూ ప్లేట్లెట్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ప్లేట్లెట్స్ కౌంట్ చూస్తే వేరీడ్గా ఉంటుంది డిపెండింగ్ ఆన్ చేసే మెథడ్ని బట్టి కానీ, పర్సన్ని బట్టి కానీ, ఆ యూనిట్స్ మెజర్ చేసే దాన్ని బట్టి కానీ అప్రాక్సిమేట్లీ 1.5 నుంచి 4 lakhs వరకు అని ఇస్తూ ఉంటారు. ఎవరికైనా చూసుకోవచ్చు ఆ మెజర్స్. అంటే ఓవరాల్ రేంజ్ చూస్తే అంతా ఎంత ఉంటుందండి. యూజువల్గా 2 to 3 lakhs మధ్యలో మెజారిటీ పీపుల్ ఉంటారు అనమాట. ఈ 2 to 3 lakhs మధ్యలో ఉండే ప్లేట్లెట్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ అని అర్థం అనమాట. ఈ క్యూబిక్ మిల్లీమీటర్కి అన్ని ఉంటే మరి మన దాంట్లో ఎన్ని ఉండాలి ప్లేట్లెట్ రిచ్ కాన్సన్ట్రేషన్ ప్లాస్మా అంటే యూజువల్గా 5 and above ఆర్ 5 times దట్ నెంబర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉన్నాయి కొన్ని నార్మల్ మనిషికి, ఒక 10 lakhs వరకు ఉండొచ్చు. అని ఉంటే దాన్ని ఎక్కువగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి మనం ఇస్తాం అనమాట. అప్పుడు ఇస్తే మోర్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. యూజువల్గా ఎవరికైనా సరే ఒక 10 ml మినిమం అండి, అరౌండ్ 22 or even 30 ml కూడా తీసేవాళ్ళు ఉంటారు డిపెండింగ్ ఆన్ ద నీడ్ని బట్టి అనమాట. బట్ 10 to 20 ml ఈజ్ ఆప్టిమమ్ అనమాట. సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ది టైం మన పర్పసెస్ కోసం అనమాట. అండ్ డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ మెథడ్స్ కూడా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఒకటి నవడేస్ ఏంటంటే టెస్ట్ ట్యూబ్లోనే కొన్ని రకాల బ్లడ్ దాంట్లో ఒక మిక్స్డ్ కలుపుతారు. ప్రీ మిక్స్డ్ బ్లడ్ టెస్ట్ ట్యూబ్స్ వస్తున్నాయి. అది దాంట్లో బ్లడ్ పోసి కొంచెం కాసేపు సెంట్రిఫ్యూజ్ చేస్తే యూజువల్లీ అరౌండ్ 3,000 to 4,000 RPM రొటేషన్స్ పర్ మినిట్లో బ్లడ్ని మనం సెంట్రిఫ్యూజ్ చేస్తే ఈ ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ అనేది ఒక సెటిల్ అవుతుందన్నమాట. నార్మల్గా లోయర్ పార్ట్లో బ్లడ్ సెల్స్ హెవీగా ఉంటాయి కాబట్టి కింద అక్యుములేట్ అవుతాయి. మధ్యలో బఫర్ జోన్ అని ఉంటుంది. తర్వాత ప్లేట్లెట్ either పూర్ ప్లాస్మా కానీ రిచ్ ప్లాస్మా కానీ అక్కడ అక్యుములేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అలా అనే మెథడ్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్లో మనం స్కిన్లోను లేదంటే హెయిర్ దగ్గర ఇస్తే దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని జరుగుతున్నాయి అన్నమాట.
ఇంకో కొన్ని టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి ఏంటంటే వాటిలోంచి పాస్ చేసినాక ఒక ఫిల్టర్లోంచి బయటకు వస్తాయి అన్నమాట. దాంట్లో అక్యుములేట్ అవుతాయి. దాన్ని తీసుకుని మేము వాష్ చేసుకుని దాన్ని ఇస్తాం అన్నమాట ప్లేట్లెట్స్ని. పీఆర్పీ థెరపీని ప్రస్తుతం చాలా రకాలుగానే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రీడల్లో సంభవించే ప్రమాదాలను త్వరగా నయం చేయడానికి ఈ ఇంజెక్షన్లను వాడుతూ ఉంటారు. అలాగే కండరాలు, ఎముకల సమస్యల్లో కూడా వీటిని వాడతారు. ఇంకా ప్లాస్టిక్ సర్జరీలో కూడా ప్రధానంగా ఈ థెరపీని వాడుతూ ఉంటారు. ముఖంపై ఏవైనా గాయాలైనా, ముడతల్లాంటివి ఉన్నా, అలాగే ముఖ వర్చస్సును పెంచడానికి ఈ ఇంజెక్షన్లను ఇటీవలి కాలంలో విరివిగా వాడుతున్నారు. తాజాగా తలపై జుట్టు రాలిపోయి పలుచబడ్డప్పుడు, బట్టతల తొలిదశలో ఉన్నప్పుడు కూడా ఈ పీఆర్పీ ఇంజెక్షన్లను వాడటం ద్వారా జుట్టును పెంచే అవకాశం ఉందని, ఉన్న జుట్టు రాలిపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. ఏ విధంగా ఇవ్వాలి మనం అనుకుంటే కనుక, అండ్ దీంట్లో కూడా డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇచ్చే ఒక పద్ధతి అండి, అండ్ కాంటాక్ట్లెస్ పద్ధతి అనేది కూడా ఇంకోటి ఉంది. కాంటాక్ట్లెస్ అంటే దాంట్లో ఏంటంటే ఫోర్స్ఫుల్గా జెట్ లాగా ఇంజెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం నీడిల్ చేసే పని ఒక ఫోర్స్ ద్వారా ఒక మెటీరియల్ ఇంజెక్ట్ చేస్తే బాడీలోకి, పైన స్కిన్లోకి, పైన అప్పర్ లేయర్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మంచి గన్స్ ఉంటాయి. ఇదేంటంటే పెన్లు అంటారు, ఇలా రకరకాలు ఉన్నాయండి. మీసో గన్ అని, పెన్స్ అని, రకరకాలుగా వాటి ద్వారా కూడా ఇవ్వవచ్చు అనమాట. బట్ సింపులర్ ఆప్షన్ ఏంటంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మోర్ ఎఫెక్టివ్గా కూడా అనుకోవచ్చు. బట్ ద మైనస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెయిన్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటంటే సింపుల్ ఇన్సులిన్ సిరింజెస్ అని అందరూ వినే ఉంటారు. మన డయాబెటీస్ షుగర్ వచ్చిన పేషెంట్లకి ఏంటంటే అందరికీ బొడ్డు చుట్టూతో చేసుకుంటూ ఉంటారు ఎవరి కాళ్ళు. దాంట్లో ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. అది 30 gauge నీడిల్ అనమాట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ నీడిల్స్ అవైలబుల్ మనకి. అటువంటి నీడిల్తోటి మినిమల్ పెయిన్ ఉంటుంది. పెయిన్ లేకుండా ఉండదండి, ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. అది మల్టిపుల్గా ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ అనుకుందాం. హెయిర్కి ఇవ్వాలనుకుంటే మన స్కాల్ప్ మొత్తం మీద ఎక్కడెక్కడ మనకి బాల్నెస్ వచ్చే ఏరియాలో, ఈ బాల్నెస్ వచ్చే ఏరియా ఎక్కువగా వెనకాల కాదండి, పైన టాప్ ఆఫ్ ది హెడ్ అనమాట. ఈ టాప్ ఆఫ్ ది హెడ్లో ప్రీ అనస్థెటిక్ అంటే కొంచెం నంబింగ్ క్రీమ్ ఏమైనా ఇస్తాం కొద్దిగా, లేదంటే కొంతమంది ఐస్ ప్యాక్స్ అని పెడతారు. ఇంకా కొంతమంది ఏంటంటే బ్లాక్ ఇస్తారనమాట. ఇక్కడ ఒక 2 నెర్వ్స్ ఉంటాయి, ఇటు 2 ఆ నెర్వ్స్ కూడా బ్లాక్ చేసి కూడా చేయొచ్చు. సో డిఫరెంట్ డిపెండ్స్ ఆన్ ద ఆ సర్జన్ యొక్క, లేదంటే ఆ డెర్మటాలజిస్ట్, ఆ ప్లాస్టిక్ సర్జన్ కానీ డెర్మటాలజిస్ట్ కానీ వాళ్ళ పద్ధతులను బట్టి. సో దాన్ని బట్టి ఇచ్చినాక ఏంటంటే కంప్లీట్గా అవ్వదు, బట్ కొంతవరకు అవుతుంది. అప్పుడు ఈ ఇంజెక్షన్లు ఇస్తాం అనమాట. హెయిర్కి అయితే కనుక యూజువల్గా 1 centimeter ఫర్ ఎవరీ 1 square centimeter ఒక్కొక్క ఇంజెక్షన్ ఇచ్చుకుంటే వెళ్తాం అనమాట. సో 1 centimeter గ్యాప్ తోటి మల్టిపుల్ ఇంజెక్షన్స్. దట్ ఈస్ ద ఓన్లీ స్మాల్ పోక్ ఇచ్చేటప్పుడు బట్టి కొంచెం మైనర్ పెయిన్ ఉంటుంది, బట్ ద బెనిఫిట్స్ ఆర్ ఇమ్మెన్స్ అనమాట, బాగా ఉన్నాయి. అలాగే స్కిన్లో కూడా రీజువినేషన్ పర్పస్కి మెయిన్గా ఇస్తాం. రీజువినేషన్ అంటే కొంతమంది స్కిన్ డల్గా ఉంటుంది, లేదంటే చిన్న స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి మచ్చలు, లేదంటే స్మాల్ నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్ కాకుండా యాక్నీ స్కార్స్ అంటారు. అంటే యాక్నీ వల్గారిస్ అంటే మొటిమలు ఇవన్నీ వచ్చినాక చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి ఫైన్ మచ్చలకి బాగా ఉపయోగం అండి. ఇలాంటివి ఇస్తే ఏంటంటే పీఆర్పీలో ఇస్తే ఏమవుతాయంటే దాంట్లో ఉండే కొల్లాజన్ కంటెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట, స్టిమ్యులేట్ చేస్తాయి, కొంచెం పెంచడానికి కూడా క్వాంటిటీని కూడా పెంచుతాయి. హెయిర్కి స్కిన్కి అయితే రీజువినేషను అంటే కొంచెం యూత్ఫుల్నెస్ ఆర్ బౌన్సింగ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి, హెయిర్ ఏమో గ్రోత్ పెరగడానికి, తగ్గించడానికి చేసి మంచి రిజల్ట్స్ని మనం కాస్మెటిక్ పరంలో చూడవచ్చు అన్నమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది విదేశాల్లో బాగా వాడుకలో ఉంది. సర్జరీలకు ప్రత్యామ్నాయంగా పీఆర్పీ థెరపీని బాగా విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే డాక్టర్లు పీఆర్పీ థెరపీకి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీలో, కాస్మెటిక్ సర్జరీలో, జుట్టుకు సంబంధించిన సమస్యల్లో కూడా పీఆర్పీ ఇంజెక్షన్లు చక్కని ఫలితాలను ఇస్తున్నాయి. బొటాక్స్ అలాగే ఈ పీఆర్పీ థెరపీని కూడా ఇటీవలి కాలంలో అనేక సమస్యల్లో చికిత్సగా వాడుతున్నారు. కాస్త ఛాయ తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ ముఖం మాత్రం కడిగిన ముత్యంలా ఉండాలి, మొహం పైన ఎలాంటి మచ్చలు కనిపించకూడదని కోరుకుంటాం. అయితే మొటిమలొచ్చి తగ్గిన తర్వాత వాటి తాలూకు మచ్చలు, గుంతలు ముఖంపై అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అందమైన ముఖాన్ని కాస్త అందవిహీనంగా మార్చే ఈ మచ్చల విషయంలో ఒకప్పుడైతే చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ పీల్స్, డెర్మాబ్రేషన్ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక మొటిమల తాలూకు మచ్చల్ని మాయం చేయడం అనేది ఇప్పుడు చాలా తేలికైపోయింది. ముఖంపై మొటిమల తాలూకు మచ్చల్ని తొలగించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలు మన టీనేజ్లో 70-80% మంది మగపిల్లలు, ఆడపిల్లల్లో చూస్తూనే ఉంటాం.
సో ఈ స్కార్స్లో టైప్స్ ఉంటాయి. బాక్స్ స్కార్స్ అని, రోలింగ్ స్కార్స్ అని, ఐస్ పిక్ స్కార్స్ అని, కాంపౌండ్ స్కార్స్ అని చాలా విధాలుగా ఉంటాయి. కిలాయిడల్ స్కార్స్ అని అంటే ముఖం పైన హైపర్ట్రోఫిక్ అంటే పైకి కూడా ఉంటుంటాయి. సో ఈ స్కార్స్ మనం ఎలా పర్మనెంట్గా అప్లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎలా మనం ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఇది మన సైంటిఫిక్ పద్ధతిలో 4 రకాలు ఉంటాయి. ఒకటి డర్మా రోలర్. ఈ రోలర్ అనేవి సూపర్ఫిషియల్ స్కార్స్ అంటే పైన ఉన్న స్కార్స్ని బాగా తగ్గిస్తుంటాయి. రెండో టైపు కెమికల్ పీల్స్ అంటే ఐస్ పిక్ స్కార్స్ అంటే ఇట్లా మనకి బుగ్గల పైన చిన్న షార్ప్ స్కార్స్ ఉంటాయి, దాన్ని ఐస్ పిక్ స్కార్స్ అంటాం. ఇది టీసీఏ క్రిస్ క్రాస్ అనే మెథడ్ వల్ల ఎక్కడైతే ఫేర్ స్కిన్, చామంచాయ్ ఉన్న వాళ్ళలో బాగా ఉపయోగపడుతుంటాయి. మూడో రకమైన టెక్నాలజీ మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది డాక్టర్ అబ్జర్వేషన్లో చాలా సేఫ్ అండ్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. నాలుగో రకము CO2 లేజర్. మనం ఏదైతే స్కార్స్ ఉందో అంటే ఫ్రాక్షన్ ఒక్క ఎనర్జీ కంప్లీట్ ఇవ్వకుండా బిట్స్ ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఏదైతే ఎనర్జీ ట్రాన్స్మిట్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అవ్వాలో ఎంతవరకు డ్యామేజ్ అవ్వాలో అంతవరకే డ్యామేజ్ అయ్యి త్వరగా రికవరీ అంటే అంతకుముందు మనకు 2-3 వారాలు పెట్టే హీల్ అయ్యేదానికి ఇప్పుడు 2-3 రోజుల్లో మనకి హీల్ అయ్యే స్టేజ్కి వచ్చేసాం. 6-8 సెషన్లు చేయించుకోవడం వల్ల మనకి 50% నుంచి 70-80% దాకా మనకి ఇంప్రూవ్మెంట్ పర్మనెంట్గా వచ్చేస్తుంటాయి. నారు పోసినవాడు నీరు పోయడా అనేది మనందరి నమ్మకం. గర్భం విషయంలో కూడా మనలో చాలామంది ఇలాగే అనుకుంటారు. ఒకసారి గర్భం వస్తే చాలు ఇక అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉండవు. గర్భం పోవడం, కడుపు నిలబడకపోవడం అన్నది చాలామందికి అనుభవమే. ఈ నేపథ్యంలో తరచూ గర్భస్రావం జరగడానికి కారణాలేమిటో, తర్వాతి గర్భాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కపుల్కి వచ్చి వాళ్ళకి ఇలా 2-3 అబార్షన్లు అయినప్పుడు 50% మనకు కారణాలు సైన్స్కి తెలుసు, 50% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటాయి. సో వాటికి అన్ఎక్స్ప్లెయిన్ వాటికి ఎంపరిక్గా ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఈ నోన్ కాజెస్లో ట్రీట్మెంట్ కారణం బట్టి టార్గెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా మనకి జన్యు పదార్థం లోపం అనేది తెలిసిందనుకోండి, ఫర్ సపోజ్ ఆడవాళ్ళలోనే జన్యు పదార్థం లోపమో లేకపోతే మగవాళ్ళలో జన్యు పదార్థం లోపం తెలిసిందనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఆ జన్యు పదార్థం ఒక్కోసారి బిడ్డకు వెళ్ళొచ్చు, ఆ ఎంబ్రియోకి వెళ్ళొచ్చు. సో మేము వాళ్ళకి IVF ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. మన జన్యు పదార్థం డిఫెక్ట్స్ అయితే కరెక్ట్ చేసుకోలేము, కాకపోతే అది నెక్స్ట్ జనరేషన్ పాస్ కాకుండా ఇలా చూస్తూ ఉంటాం. PGT టెస్ట్ చేసి IVF ఆఫర్ చేసి. అండ్ ఫర్ సపోజ్ ఆ స్కాన్లో యూట్రస్లో ఏమైనా గడ్డలు ఉన్నాయనుకోండి, ఫైబ్రాయిడ్స్ పాలిప్స్లో ఉన్నాయనుకోండి, ల్యాప్రోస్కోపీయో హిస్టోస్కోపీ ద్వారా వాటిని తొలగించేస్తాము. అండ్ ఫర్ సపోజ్ ఏమైనా హార్మోనల్ థైరాయిడ్ PCOD ఉంటే కనుక హార్మోన్ డిఫెక్ట్స్ కరెక్ట్ చేసుకుంటాము. PCOD వాళ్ళు సర్వసామాన్యంగా వాళ్ళకి ఒబిసిటీ ప్రాబ్లం ఉంటుంది, లావుగా ఉంటారు. సో వాళ్ళకి డైటింగ్ ఎక్సర్సైజులు చెప్పి ఆ వెయిట్ లాస్ అవుతే చాలా మట్టికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ లాస్ రేట్ తక్కువ అవుతుంది. అండ్ ఏమైనా క్లాటింగ్ అబ్నార్మాలిటీస్ ఉంటే కొన్ని ట్యాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ ట్యాబ్లెట్స్ కానీ లేతే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఆ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తుంటాము. అండ్ మగవాళ్ళలో ఏంటంటే ఈ DFI టెస్ట్లో ఏమన్నా జెనెటిక్ డ్యామేజ్ లేకపోతే మగ క్రోమోజోమ్లో ఏమైనా బ్రేక్స్ ఉన్నాయనుకోండి క్రోమోజోమ్లో, అది ఒక్కొక్కసారి ఆ స్క్రోటల్ ఏరియాలో నరాలు ఉబ్బి అంటే వ్యారికోసీల్ వల్ల కూడా ఇలాంటి క్రోమోజోమల్ బ్రేక్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ వ్యారికోసీల్ రీపేర్ చేయడము, లేకపోతే ఒక్కొక్కసారి మన లైఫ్ స్టైల్ బట్టి కూడా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కూడా ఇలాంటి క్రోమోజోమల్ బ్రేక్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్, ఈ కంప్యూటర్లు లేతే మొబైల్ అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి క్రోమోజోమల్ బ్రేక్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. నోటి శుభ్రత లేకపోతే ముందుగా దెబ్బతినేది మన దంతాలే. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోతే దంతాల్లోకి మెల్లగా బ్యాక్టీరియా చేరుతుంది. ఆపై ఇన్ఫెక్షన్ లాగా మారి తొలుత దంతాలపై ఎనామిల్ను దెబ్బతీస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి చేరి దంతం క్రమంగా పుచ్చిపోయేలా పిప్పి పన్నుగా మార్చేస్తుంది. పిప్పి పన్ను మొదటి దశలో ఉన్నప్పుడు పుచ్చిపోయిన భాగాన్ని తొలగించి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇన్ఫెక్షన్ దంతంలో మరీ లోతుకు విస్తరించి ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్కి బదులుగా రూట్ కెనాల్ థెరపీ చేయాల్సి ఉంటుంది. పాడైన పిప్పి పన్నును తిరిగి బాగు చేసే రూట్ కెనాల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రూట్ కెనాల్ థెరపీ అంటే ఏంటి? ఈ రూట్ కెనాల్ అంటే పంటి రూట్ లోపల వరకు, అంటే పంటి లోపల ఉన్న పల్ప్ భాగం, అందులో నరాలు, రక్త కణాలు ఉంటాయి. ఆ పల్ప్ భాగానికి రూట్ కెనాల్ వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించినప్పుడు
మనకి నొప్పి వస్తుంది. సో సాధారణంగా మనకి మొదటి దశలో ఎవరు పేషెంట్స్ మా దగ్గరికి రారు. మోర్ దెన్ 70-80% పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరికి నొప్పి వస్తుంది, లేదంటే నొప్పితోనే మా దగ్గరికి భరించలేని నొప్పి ఉంది, దీనికి ఏమైనా పన్ను తీసేస్తారా, ఏం చేస్తారు అని అడిగి వస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిన ఇన్ఫెక్షన్, అంటే మొదటి దశలో పంటి పైన భాగంలో నల్లటి మచ్చలాగా ఉంటుంది. రెండో దశలో మనకి ఎనామిల్ తర్వాత లోపల ఉన్న డెంటిన్లో పంటికి సెన్సిటివిటీ అని వస్తుంది. ఆ సెన్సిటివిటీ తర్వాత కూడా అలాగే నిర్లక్ష్యం చేసి ఏదో పేస్టులు వాడి లేదంటే ఏదో మందులు వాడేసి అలా నిర్లక్ష్యం చేసినట్టు పంటి లోపల ఉన్న రూట్ కెనాల్ భాగం లేదంటే పల్ప్ భాగానికి వ్యాపిస్తుంది. అప్పుడు నొప్పితో బాధపడుతూ మా దగ్గరికి వస్తారు. ఈ నొప్పితో ఉన్న పన్నును కూడా మనం రూట్ కెనాల్ చికిత్స చేసి కాపాడుతూ లైఫ్ లాంగ్ పన్ను ఫంక్షనల్గా ఉండేలాగా మనం చేసే చికిత్సని రూట్ కెనాల్ చికిత్స అని అంటాం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ థెరపీ ఎప్పుడు అవసరం? ఇన్ఫెక్షన్ అనేది పిప్పి పన్ను లేదంటే టూత్ డీకే క్యావిటీస్ అనేది పంటి లోపల భాగం అంటే లోపల ఉన్న పల్ప్ భాగానికి వ్యాపించినప్పుడు నొప్పితో వచ్చినప్పుడు అలాంటి పన్నుకి రూట్ కెనాల్ చేస్తాం. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడే దెబ్బ తాకుంటుంది, దానివల్ల పన్ను రంగు మారుతుంది, అంటే పన్ను డెడ్ అయిపోతుంది, లోపల ఉన్న పల్ప్ భాగం లేదంటే రూట్ కెనాల్ భాగం అనేది డెడ్ అయిపోయి మనకి లోపల నుండి నల్లగా మారిపోతుంది అనమాట. అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయి నల్లగా మారుతుంది లోపల నుండి. బయట మనకి గ్రేయిష్గా లేదంటే మన ఇతర పళ్ళతో మనం పోల్చినట్టయితే బూడిద రంగులో మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పన్నును కూడా మనము దాన్ని గుర్తించి దానికి ఎలాంటి సెన్సేషన్ లేదు అని గుర్తించి ఎలక్ట్రానిక్ పల్ప్ టెస్టర్తో గుర్తించి దానికి రూట్ కెనాల్ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని కేసెస్లో ఏంటంటే పన్ను సగం విరిగినా అని కూడా కొంతమందికి ఏంటంటే పన్ను బాగా అరిగిపోతుంది. సో ఎంతవరకు అరిగిపోతుందంటే బాగా సెన్సిటివిటీ వచ్చేసి దానివల్ల పైన రూట్ కెనాల్ భాగాలు కూడా కనిపిస్తుంది. ఆ పన్నుకు మనం క్యాప్ వేయాలనుకోండి, అలాంటప్పుడు ముందే దానికి రూట్ కెనాల్ చేస్తూ ఉంటాం. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే మనము ప్రికాషనరీ మెజర్గా ఈ పన్నుని మనం కొన్ని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో మనం వినియర్స్ కానీ క్రౌన్స్ చేసి వంకరగా ఉన్న పళ్ళని స్ట్రైట్ చేస్తూ ఉంటాం. అలాంటి కేసెస్లో కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే చిగుర్లో నుండి ఇన్ఫెక్షన్ వస్తుంది, దీన్ని ఎండోపెరియోలీజన్ అంటాం. అంటే చిగుర్లో నుండి ఇన్ఫెక్షన్ వచ్చి పంటి లోపలికి పల్ప్కి వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చిగురు ఇన్ఫెక్షన్ లేజర్తో కానీ గమ్ సర్జరీతో చేస్తూ దాంతోపాటు రూట్ కెనాల్ కూడా చేస్తే లోపల ఉన్న ఇన్ఫెక్షన్, పంటి చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి లోపల ఇన్ఫెక్షన్ కూడా తొలగించి మనం పన్నును కాపాడే అవకాశం ఉంటుంది. రూట్ కెనాల్ థెరపీ ఎలా ఉంటుంది? సాధారణంగా ఈ మధ్యకాలంలో మనకు వచ్చే ఆధునిక పద్ధతులు పరికరాలు వాడుతూ మనము రూట్ కెనాల్ చికిత్సని ఒకటే సిట్టింగ్లో చేయడానికి అవకాశం ఉంది. ఈ రూట్ కెనాల్లో ఏంటంటే పంటి లోపలున్న పల్ప్ భాగానికి రూట్ కెనాల్ భాగానికి కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ లోపల నుండి ఆ రూట్ కెనాల్స్ని షేప్ చేస్తాం. దాని తర్వాత రూట్ కెనాల్స్ని షేప్ చేసిన తర్వాత స్పెషల్ ఇనర్ట్ గట్టపర్చ రూట్ కెనాల్ ఫిల్లింగ్ మెటీరియల్ వాడుతూ ఆ కెనాల్స్లో మనం ఫిల్లింగ్ చేస్తాం. అంటే ఇంతకుముందు మన నరాలు రక్త కణాలునే రూట్ కెనాల్ భాగంలో వీటిని క్లీన్ చేసి షేప్ చేసి ఆ చోట్లో మనము ఈ రూట్ కెనాల్ ఫిల్లింగ్ నింపేసి పెడతాం. ఈ ఇనర్ట్ మెటీరియల్ దాంతోపాటు కొన్ని సీలెంట్స్ ఇనర్ట్ మెడిసిన్స్ వాడంతో మనకేంటంటే రూట్ కింద ఉన్న ఇన్ఫెక్షన్ను మానుకొని మనకి నార్మల్ పన్నులాగా అయిపోతుంది. ఈ రూట్ కెనాల్ పన్ను ఏంటంటే ఆల్రెడీ మనం లోపల వరకు ఈ రోటరీ ఇన్స్ట్రుమెంట్స్ వాడి క్లీన్ చేసి షేప్ చేసి లోపల వరకు పెట్టేసి చేస్తాం కనుక బ్రిటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ రూట్ కెనాల్ చేసిన ప్రతి పన్నుకి క్యాప్ వేసి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తాం. రూట్ కెనాల్ థెరపీతో సమస్యలు ఏమైనా ఉంటాయా? సాధారణంగా మనము ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది మనకి ఎంత మైక్రోస్కోప్స్ ఇవన్నీ వాడినా కానీ కూడా ఇట్ ఈస్ స్టిల్ ఎ బ్లైండ్ ప్రొసీజర్. సో అందుకోసమని మనం 90% మనం రూట్ కెనాల్ ప్రొసీజర్ చేసినప్పుడు 90% to 95% సక్సెస్ రేట్, మనం సరిగ్గా చేస్తే 90 to 95% సక్సెస్ రేట్ అని అంటాం. అంటే మెడికల్ పరిభాషలో, అంటే మనం సాధారణంగా లేమైన పరిభాషలో ఆల్మోస్ట్ 100% అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు పరికరాలు వాడి మనం ఈ రోటరీ ఎండోడాంటిక్స్, అలాగే లేజర్ స్టెరిలైజేషను, కొన్ని స్పెషల్ మెడిసిన్స్, ఆప్చురా మెటీరియల్స్, వీటితో ఏంటంటే బాగా ప్రిసిషన్తో పాటు తక్కువ సమయంలో మైక్రోస్కోప్స్ మ్యాగ్నిఫికేషన్ వాడుతూ మనం చికిత్స చేయడానికి వీలుంది. రూట్ కెనాల్ థెరపీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ రూట్ కెనాల్ హీల్ అయ్యేంత వరకు కొద్దిగా టెండర్నెస్ అని ఉంటుంది. అంటే ఆ పన్నుని గట్టిగా ఏమైనా కొరికినా కానీ కూడా
మనకంటే దెబ్బ తగిలినప్పుడు ఎలా మనం ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా టెండర్నెస్ అంటాం. సో అది ఒక 2-3 డేస్ మనకి రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా అలా టెండర్నెస్ ఉండొచ్చు. అది కాకుండా ఇన్ఫెక్షన్ బట్టి ప్రతి కేస్ టు కేస్ బట్టి కూడా వాళ్ళకి కొంతమందికి వెంటనే రిలీఫ్ రావచ్చు, కొంతమందికి కొంతకాలానికి 2-3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత రిలీఫ్ రావచ్చు. దాని తర్వాత పంటికి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత పంటికి క్యాప్ వేసేసి ప్రొటెక్ట్ చేస్తాం. ఓన్లీ దానిపైన వేసిన క్యాప్స్ని మాత్రం క్రమంగా 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి ఏంటంటే చిగుర్లు కిందికి జారుతాయి కాబట్టి క్యాప్స్ని మార్చుకోమని సలహా ఇస్తూ ఉంటాం. దంతాలు పుచ్చిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పెషల్గా చాలామందికి ఏంటంటే ఉదయం బ్రష్ చేసుకునే అలవాటు ఉంటుంది, కానీ నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేసుకునే అలవాటు ఉండదు. సో నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్, అంటే పంటి మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు, సో బ్రషింగ్ ఫ్లాసింగ్ నైట్ టైం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అలా చేసుకున్నట్టయితే ఈ క్యావిటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ అంటే ఫుడ్ మెయిన్లీ మనకు ఫుడ్ కానీ ఏమైనా ఇరుక్కొని ఉంటే వీటిని క్లీన్ చేసేసి మళ్ళీ క్యావిటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రెండోది, మనం తినే ఆహారంలో కూడా మనం ఈ స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే అవి పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం లేదంటే పళ్ళకి అడ్డుకోవడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా మనం న్యాచురల్గా టీత్, గమ్స్ క్లెన్స్ చేసే అటువంటి పదార్థాలు, స్పెషల్గా రా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కుకుంబర్స్, క్యారెట్స్ ఇలాంటివి తీసుకున్నట్టయితే, ఎక్కువగా తీసుకున్నట్టయితే సెల్ఫ్ క్లెన్జింగ్గా ఉండి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో మూడోది ఏంటంటే, మనము చిన్నగా మనం బ్రష్ చేసుకున్నా కానీ కూడా ఏమైనా మచ్చ కానీ, నల్లటి మచ్చ కానీ, మరక కానీ పంటి పైన కనిపించిన, పంటికి చిన్నటి సెన్సిటివిటీ ఉన్నా, పళ్ళ మధ్య రెగ్యులర్గా ఏదైనా ఫుడ్ ఇరుక్కుంటున్నా కానీ కూడా వెంటనే దంతవైద్యం సంప్రదిస్తే మొదటి దశలోనే ఈ క్యావిటీస్ని ముందే గుర్తించి వాటికి ఫిల్లింగ్స్ కానీ చిన్నటి ఫిల్లింగ్స్ చేసేసి చికిత్స చేసే అవకాశం ఉంటుంది. దంతం పుచ్చిపోయినప్పుడు దాన్ని పీకించుకోవాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ థెరపీతో పిప్పిని తొలగించడంతో పాటు లోపలి ఇన్ఫెక్షన్ను కూడా చక్కగా నయం చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకునేందుకు స్నానానికి వెళ్లే ముందు నిత్యం ఆలివ్ ఆయిల్తో ఒళ్ళంతా మృదువుగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.